డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం జూలై 30, 2025 దేవుని నుండి ఒక సూచన. యోహాను 16:24. ఇది వరకు మీరేమియో నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈనాటి దైవాంశము సంతోషము పరిపూర్ణమగునట్లు. ఫిలిప్పీ 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈలోక సంతోషము ఆనందము కొరకై అటు ఇటు పరుగులు పెడుతూ ఇతరుల వైపునకు చూస్తూ ఉంటాం. ఆ సంతోషము కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. ఆ సంతోషం తీరాన్ని తాకే అలల మాదిరిగా కొద్దిసేపు వస్తూ పోతూ ఉంటుంది. కానీ ప్రభువునందలి ఆనందము మన జీవితాల్లో స్థిరంగా ఉంటుంది. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. దేవుని వాక్యము మన హృదయమును దేహమును ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని పౌలు మనకు చెప్పాడు. మన సంతోషము పరిపూర్ణమగునట్లుగా ఆయనను మనం ఏది అడిగినను దయచేసే దేవుడై ఉన్నాడు. ఆయనను మనం కన్నులారా చూడకపోయినను ఆయన యందు విశ్వసించినప్పుడు ఆ విశ్వాసమునకు ఫలముగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందిస్తాము. మనం కోరుకునే ఆత్మీయ సంతృప్తిని, ఆనందాన్ని, శాంతిని ఆయన మాత్రమే మనకు అనుగ్రహించగలడు గాని ఈ లోకపు విషయాలు గాని వ్యక్తులు గాని ఇట్టి శాంతిని, సంతోషాన్ని మనకు ఇవ్వలేవు. ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంటుంది. కనుక మన జీవితాలలోని దుఃఖమును, ఇబ్బందిని, కన్నీటిని, ఆందోళనలను తొలగించి వాటిలో మనం కూరుకొని పోకుండా ఎల్లప్పుడూ ఆనందమును, సంతోషము చేత ఆయన మాత్రమే మనలను నింపగలడు. యోహాను 15:10 ప్రకారంగా మనము ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నప్పుడు మన సంతోషమును పరిపూర్ణము చేస్తాడు. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 1 పేతురు 1:8-9. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దేవుడు మనల దీవించి మన సంతోషమును పరిపూర్ణము చేసి తన ఆనందమును మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీవిచ్చిన ఆత్మరక్షణను బట్టి వందనములు. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన ఆనందమును మాకు దయచేస్తున్నందుకు నీకు మా వందనములు. మా సంతోషము పరిపూర్ణము చేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.